ఈ అసాధారణమైన పరిశోధనను అమెరికాలోని యూనివర్సిటీ ఆఫ్ కాలిఫోర్నియా లాస్ ఏంజల్స్కి చెందిన ప్రముఖ న్యూరోబయాలజిస్ట్ ప్రొఫెసర్ డేవిడ్ గ్లాండ్మెన్ నేతృత్వంలోని బృందం నిర్వహించింది. 2018లో ఇన్యూరో అనే సైన్సీ జర్నల్లో ప్రచురితమైన వీరి నివేదిక దశాబ్దాలుగా మనకున్న జ్ఞాపకాల సిద్ధాంతాన్ని పూర్తిగా మార్చేసింది. వీరు ఆఫ్లిసియా కాలిఫోర్నికా అనే ఒక రకమైన సముద్రపు నత్తల మీద ఈ ప్రయోగాన్ని అద్భుతంగా చేసి చూపించారు. అసలు ఈ ప్రయోగం ఎలా జరిగిందంటే, మొదట శాస్త్రవేత్తలు కొన్ని నత్తలకు చిన్న చిన్న విద్యుత్ ప్రకంపనల ద్వారా ఒక శిక్షనిచ్చారు. ఆ ప్రకంపనలు తగిలినప్పుడు ఆ నత్తలు తమను తాము రక్షించుకోవడానికి సుమారు 50 సెకండ్ల పాటు తమ శరీరాన్ని ముడుచుకోవడం నేర్చుకున్నాయి. అంటే ఆ నత్తల మెదల్లో ఆ భయం అనేది ఒక జ్ఞాపకంలా నిక్షిప్తమైంది. దీనికి విరుద్ధంగా ఎటువంటి శిక్షణ లేని సాధారణ నత్తలు మాత్రం కేవలం 1 సెకండ్ మాత్రమే ముడుచుకునేవి. ఇక్కడ అసలు మలుపు మొదలైంది. ప్రొఫెసర్ గ్లాండ్మ్యాన్ శిక్షణ పొందిన నత్తల శరీరం నుండి ఆర్ఎన్ఏను సేకరించారు. ఈ ఆర్ఎన్ఏ అనేది మన కణాల్లో సమాచారాన్ని మోసుకెళ్లే ఒక రకమైన మెసెంజర్. ఆ శిక్షణ పొందిన నత్తల ఆర్ఎన్ఏను తీసి ఎటువంటి శిక్షణ లేని సాధారణ నత్తలను ఇంజెక్ట్ చేశారు. ఆశ్చర్యకరంగా ఆ ఇంజెక్షన్ తీసుకున్న కొత్త నత్తలు కూడా మొదటి నత్తల్లాగే 50 సెకండ్ల పాటు ముడుచుకోవడం ప్రారంభించాయి. అంటే మొదటి నత్త యొక్క జ్ఞాపకం రెండో నత్తలోకి బదిలీ అయ్యిందని తెలిసింది. ఈ పరిశోధన ద్వారా ఒక అద్భుతమైన సత్యాన్ని శాస్త్రవేత్తలు గుర్తించారు. జ్ఞాపకాలు కేవలం మెదడులోని నరాల మధ్య మాత్రమే ఉండవు. అవి కణాల్లోని ఆర్ఎన్ఏ రూపంలో కూడా నిక్షిప్తమై ఉంటాయని నిర్ధారించారు.